ఫ్రెండ్స్, మనం 108 సేవలను, ఎమర్జెన్సీ నంబర్స్‌ను మనం ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు? కేవలం ఒక యాక్సిడెంట్స్‌కేనా? లేదు ఏదన్నా హార్ట్ స్ట్రోక్స్ వచ్చినప్పుడు మాత్రమేనా? ఆ విషయానికొస్తే ఓసారి లిస్ట్ చూద్దాం. సివియర్‌గా అలర్జిక్ రియాక్షన్ బాగా దద్దుర్లు ఉన్నట్టుండి సడెన్‌గా ఏదైనా పురుగు పారాడినప్పుడు, లేదా ఏదైనా పురుగు కుట్టినప్పుడు, అట్లాంటప్పుడు కూడా 108 వాడుకోవచ్చు. తర్వాత ఇప్పుడు చెస్ట్ పెయిన్, హార్ట్ స్ట్రోక్ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాడుకోవచ్చు. సివియర్ ఆస్మా పేషెంట్‌కి వాడుకోవచ్చు. డ్రగ్ ఓవర్ డోసు, పాయిజన్ కేసులు, కెమికల్ రియాక్షన్స్‌కి కూడా మనం 108ని వాడుకోవచ్చండి. తర్వాత హీట్ స్ట్రోక్ అంటే బాగా ఒక రకంగా చెప్పాలంటే వడదెబ్బలకి వాడుకోవచ్చు. ఎండ, వేడి అట్లాంటి వాటికి రియాక్షన్స్‌కి వాడుకోవచ్చు. పోతే బ్లర్రర్ స్పీచ్ మనం తడబడుతున్నట్టు ఎక్కువగా నంగి రావటం, ఉన్నట్టుండి సడెన్‌గా రావటం, వీక్‌నెస్ రావటం, లేదనుకుంటే స్ట్రోక్స్ రావటం, లేదు కాళ్ళు, చేయి పడిపోయినప్పుడు, లేదంటే సివియర్ బర్న్స్ మనం బాగా కాలిపోయినప్పుడు, ఎముకలు ఇరిగినప్పుడు, హెడ్ ఇంజ్యూరీస్‌కి, లేకపోతే అంటే మనం సెల్ఫ్‌గా అంటే ఏదన్నా సూసైడ్ అటెంప్ట్ అట్లా చేసుకోవాలని మన మనసులో అట్లా అనిపించినప్పుడు ఆటోమేటిక్‌గా మనం 108కి ఫోన్ చేసి మనం వాళ్ళని సేవ్ చేసుకోవచ్చనమాట. అంటే ఇట్లా చాలా రకాలుగా మనం 108ని వాడుకోవచ్చు. తర్వాత అన్‌కంట్రోల్డ్ బ్లీడింగ్‌కి వాడుకోవచ్చు. పోతే ముక్కులో ఎక్కువగా బ్లడ్ పోతా ఉందనుకోండి వాడుకోవచ్చు. చెవులో నుంచి రక్తం వస్తుంది. అవి హెడ్ ఇంజ్యూరీసా? లేకపోతే ఎక్కడ జరిగింది ఇంజ్యూరీస్ అన్నట్టు అంటే బయట ఇంజ్యూరీ లేకుండానే చెవుల నుంచి కొంతమందికి బ్లడ్ వస్తా ఉంటది. ముక్కుల నుంచి బ్లడ్ వస్తా ఉంటది. అలాంటప్పుడు కూడా మనం 108ని వాడుకోవచ్చు. అంటే నేను చెప్పొచ్చేదేంటంటే కేవలం 108ని ఒక యాక్సిడెంట్స్‌కే కాకుండా ఇప్పుడు చెప్పేటువంటి అన్ని సందర్భాల్లోనూ హార్ట్ స్ట్రోక్ అయితేనేమి, కెమికల్ రియాక్షన్ అయితేనేమి, పురుగు గుట్టినయితేనేమి, పాము కాటుకైతేనేమి, సూసైడ్ బిహేవియర్‌కి అయితేనేమి, బోన్స్ డ్యామేజ్ అయినా, అన్‌కండిషనల్‌గా డ్యామేజ్ అయినా సరే, ఇట్లా ప్రతి ఒక్కదానికి మనం ఎమర్జెన్సీ నంబర్‌ను మనం వాడుకోవచ్చు.